హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదంతా న్యూయార్క్ అన్నమాట. నా కాలేజ్ డేస్లో ఐ థింక్ డిసెంబర్లో వెళ్ళాను ఇది. యా, చూడండి ఎలా ఉందో. టైమ్ స్క్వేర్ మస్తు ఉండే, లైటింగ్ మొత్తం, డిస్ప్లేస్, డిజిటల్ డిస్ప్లేస్, నైట్ లైఫ్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసేసి ఇది న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ ట్రైన్ స్టేషన్. మస్తు ఉండే. కొంచెం ఏదో హ్యారీ పాటర్ మూవీ చూసినట్టు అనిపించింది. హై రూఫ్ బాగుంది, నచ్చింది నాకు. ఇక కజిన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితో పోయినప్పుడు ఇట్లా తిరుక్కుంటూ ట్రైన్, నేనుండే కనెక్టికట్ బ్రిడ్జ్ కోట్. ట్రైన్ ఒక 1.5 hour, 1.5 2 hours అనుకుంటా అరౌండ్. అదే టైం అవుతుంది. ఇలా తిరుగుతూ చూపించాను అనమాట. ఇది వచ్చి రాకఫిల్లర్, అంటే క్రిస్మస్ ట్రీ పెడతారు ఇక్కడ ప్రతిసారి. పెద్దది ట్రీ తీసుకొచ్చి అట్లా మొత్తం లైటింగ్తో డెకోర్ చేసి చూపిస్తారు. రాకఫిల్లర్ టవర్ అంటారు. ఇంతమంది, ఇది క్రిస్మస్ రోజు. ఎస్, క్రిస్మస్ రోజు ఇదంతా ఇంత క్రౌడ్. దీని ఆపోజిట్లోనే ఒకటి ఫ్లవర్స్ తోటి ఏదో క్లాక్ ఉంది, దాని గురించి వెయిటింగ్. అందుకే ఇంత హ్యూజ్ క్రౌడ్ ఉంది. ఇదంతా బ్లాక్ చేసి అది వాక్వే అటు సైడు. ట్రాఫిక్ కూడా దాని తగ్గట్టే ఉంది. ఇంతమంది చూపిస్తా ఒక్క నిమిషం. ఈ పూలతోటి ఉన్నది ఇదంతా క్లాక్. యాక్చువల్లీ దీన్ని ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను అనమాట. ఎలా ఉండే అంటే లాస్ట్ ఇయర్ నేను పోయినప్పుడు అయితే కాలేదు. మొత్తం క్రాకర్స్, లైటింగ్ తోటి, క్రాకర్స్ తోటి మస్తు చూపించారు. క్రేజీ ఉండేది. చూద్దాం అనుకుంటే ఈసారి కుదరలేదు. అంటే మేబీ టైమింగ్ మిస్ అయ్యానో, ఆ రోజు చేశారో లేదో తెలీదు. మేబీ నెక్స్ట్ డే చేశాను అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దానికి ఉంటుంది. క్రిస్మస్ ట్రీ లైటింగ్ కిందనే ఐస్ స్కేటింగ్ ఉంటుంది అనమాట. ఈ లైటింగ్ తోటి కొంచెం హ్యాపనింగ్ ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేస్తారు. క్రేజీ వచ్చింది ఆ పాప నెత్తి మీద కూర్చొని. అండ్ నేను యాక్చువల్లీ ఎటు వెళ్తున్నా అంటే ఎస్ఎఫ్ ఇన్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో. మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కజిన్ అన్న వాళ్ళ దగ్గరికి. ఎక్కాలా? అయితే నా ఫ్లైట్ వచ్చి న్యూ జెర్సీలో ఎర్లీ మార్నింగ్ ఉంది, 6 o'clock. నాకు ట్రైన్ లేదు బ్రిడ్జ్ పోర్ట్ నుంచి జెర్సీకి వచ్చి అక్కడ ఫ్లైట్ ఎక్కడానికి. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాదు, ఏదో ట్రైన్ స్టేషన్. బాగుండే, ఏదో కాంప్లెక్స్ నుంచి పోతున్నాం బయటికి. ఇది న్యూయార్క్లోనో జగన్ స్క్వేర్, ఐడియా లేదు. బాగుండే. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జెర్సీలో నైట్ స్టే చేసి మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకొని నెవార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఇది నెవార్క్ ఎయిర్పోర్ట్. నా సెక్యూరిటీ చెక్ చేసుకొని, ఇది సెక్యూరిటీ చెక్ చేసుకొని ఇక ఎయిర్పోర్ట్ అలా వ్యూ మీకు బ్లాగ్ చూపిద్దామని ఇలా వీడియో తీస్తూ వెళ్తున్నా అనమాట. ఇది ముచ్చట ప్రస్తుతానికి. కాలిఫోర్నియా వెళ్ళాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. In the interest of aviation security, do not leave your luggage unattended at any time. Do not transport any item for someone you do not know. If you believe that someone is carrying your luggage, or a stranger approaches you without carrying a foreign luggage, contact an airline representative or the airport police immediately. All check and carry-on luggage is subject to search.
వచ్చేసి ఇది నా ఫ్లైట్ అనుకుంటున్నా. నాదో పక్కన వాళ్ళదో ఎవరికి తెలుసు వచ్చిందో రాలేదో కానీ ఇది నా అవతారం. అండ్ నా బ్యాక్ ప్యాక్ క్యాబిన్ బ్యాగ్. నా ఫ్లైట్ వచ్చి శాన్ హోజే సౌత్ వెస్ట్ డెల్టానో ఏదో గుర్తులేదు. ఆన్ టైం అని ఉంది. ఇక ఇది నాకు తెలిసి లేఓవర్ అనుకుంటా. ఉటాహ్ సాల్ట్ లేక్ సిటీ ఉటాహ్. యా అక్కడ వేరే ఫ్లైట్ కనెక్టింగ్ కోసం వెళ్తున్నా. ఇది నా ఫోటో అక్కడ మస్తుండే లొకేషన్. కొంచెం ఎడారి కైండ్ ఆఫ్. నేమే విన్నారుగా సాల్ట్ లేక్ సిటీ అని. సాల్ట్ ఏడుందో లేక్ ఏడుందో కానీ కొండలు అయితే బాగానే ఉన్నాయి. చలో ఇది ముచ్చట. అండ్ యా అది ఒక డెల్టా ఫ్లైట్. ఇది కూడా డెల్టానే అనుకుంటున్నా. అది స్నో అనుకుంటున్నా. అదంతా కొండల మీద స్నోనో Turn left తెలియదు. onto El ఇది Camino శాంటా Real. క్లారా. ఇది అంటున్నారు అనుకుంటా. అక్కడ ఏదో లైటింగ్ ఉంటే పోయినాం. క్రిస్మస్ చెట్టు ఉందంట. అండ్ శాన్ సియరా విస్టా వ్యూ పాయింట్ అది. ఇది శానోజే మొత్తం శానోజే. కజిన్స్ తిరుగుదామని పోయినాం. అక్కడి నుంచి వస్తున్నాం. వస్తుంటే వ్యూ లైటింగ్ తోటి మస్తుండే క్రేజీ ఉండే. ఇట్లా ఒక టైం ల్యాబ్స్ పెట్టి వీడియో ఇలా తీస్తూ వచ్చాం. ఇక దిగేటప్పుడు ఈడ పోలీసు వాళ్ళు పట్టుకురు ఎవరినో. మరి ఏమైందో తెలియదు. 2 కార్లు 2 పోలీసు వాళ్ళు. ఈమైతే జాకెట్ వేసుకొని వచ్చేసింది చలి పెడుతుంది. మరి ఏమైందో వాళ్ళ పిల్లలనో వాళ్ళ ఫ్యామిలీయో తెలీదు. ఏదో అయింది మొత్తానికి అయితే. అలా వ్యూ చూస్తూ కిందికి దిగుతూ వచ్చేసామన్నమాట. ఇది మస్తు ఉండే ఇట్లా కొండల మధ్య నుంచి అట్లా వ్యూ. ఏంటంటే ఈ కొండల మీద ఎట్లా కట్టుకుంటారు అయ్యే ఇల్లులు. బట్ క్రేజీ కట్టుకుంటారు. ప్రశాంతంగా లోకానికి దూరంగా ఉంటారు. సెన్స్ ఉంటాయి. అసలు సిగ్నల్ ఉండదు ఏముండదు. ఎట్లా బతుకుతారో ఏందో అర్థం కాదు. ఏదో మాల్కి వెళ్తే ఫోటో దిగిన ఇది. ఇది వచ్చి క్రికెట్ కూడా ఆడినాం మేము. దొండపండు బౌలింగ్ ఇది చేస్తున్నాడు. మా కజిన్ అన్నమాట. ఆడ కూర్చుంది కూడా ఒక కజిన్. మా అన్న వీడియో తీస్తుండు. ఈ అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్ రాజ్. అండ్ యప్ చూడండి క్రికెట్. లాబాల్ స్కోర్ 7.
మనుషుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా అన్నల ఫ్రెండ్, మా కజిన్ మా దొండకాయ, సన్నీ అండ్ స్వామి నాని కనకాల, మా చెర్రి పండు. మా అన్న నాతో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తాం. చలో యప్ కొట్టాడు, ఒక రన్ వచ్చేసింది. కొంచెం సేపు కామెంట్ చేద్దాం. బౌలర్ వేసాడు, మా అన్న కొట్టేశాడు, రన్ తీసాడు. 1 2 3 తెలియదు, ఒక్కదానికి కలిసిపోయారు. ఇదేంది, ఆడ 3 ఉన్నాయి వికెట్లు, ఈడ 2 ఉన్నాయి. ఒకటి నువ్వు పోయినట్టుందో మరి ఈడ ఇరిగిందో చూడరు. ఇక మా అన్న కలిసిపోతుంది. చలో ఎయ్, ఆఫ్ సైడ్, అది నచ్చలేదు. వికెట్ చూసుకో. కానీ ఇంకెంత అబ్బా వీడియో రావాలనా? వీడియోలో నువ్వు రావాలనా? అంటే స్వామి కనకాల 6 4 పోయింది. ఇప్పుడు ఏదో చెప్తాడు, నాకే వేసిండు, కొట్టిండు. కొడదాం అనుకుంటే ఏదో అయ్యింది. ఇది అలవాటే మా అన్నకి, మా అన్నల దోస్తు. ఇల్లు ఏదో ఆడుకుంటారు, ఏం చేస్తాం. అది కజిన్స్కి ఇస్తే ఇట్లా ఆడతారు అన్నమాట. ఏం చేస్తాం, అలా టైం స్పెండ్ చేస్తాం. బట్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం అన్నమాట మేము. క్రికెటర్స్, ఇదంతా క్రికెటర్స్. బాల్ మెల్లగా చూసుకోవచ్చు, పాస్ బాల్ గట్టిగా వస్తుంది. మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అంతే ఎత్తున ఓ దగ్గర పెడితే తగ్గుతుంది. కాలనీ ఆనగా ఏం కదా
ఒకవేళ ఇప్పుడు బౌలర్ వస్తున్నాడు ఏమో క్లీన్ బౌల్ అవుతాడేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుంది. యప్, క్లీన్ బౌల్. అలసిపోయామని ఇంకా ఇంటికి వచ్చాక బిర్యానీ చేసుకున్నాం. ఇది మ్యారినేట్ చేసి పెట్టాము. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మనకు చాయ్ కంపల్సరీ కావాలి ఏడున్నా. అంటే నాకు కాదు, మా అన్న రాజన్ అన్న కదా ఆయనకి. ఇది బిర్యానీ తయారు చేసే విధానం. అన్నీ తగినంత తీసుకొని అందులో వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. చలో బాయ్ గాయస్.